హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. సార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారు మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు చూసాం, ఇక అయిపోయింది, సీజ్ ఫైర్ అన్నారు, చర్చలు జరుగుతున్నాయి, ఇక యుద్ధం ఆగిపోయినట్టుగానే కనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుంది, హార్మోజ్ జలసంధిని మూసేస్తున్నామని చెప్పేసి. సో ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ఏ ఎఫెక్ట్ చూపించవచ్చు? వీళ్ళ యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తుందా? మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది సార్ అసలు? అంటే ఈ ఇరాన్ అమెరికా వీటి మధ్య యుద్ధం అనేది రకరకాల టర్న్ తీసుకుంటూనే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య వైరం అనేది ఇప్పటిది కాదు, 1979 నుంచి కూడా. ఎందుకంటే 1953 నుంచి ఆ మాటకు వస్తే 53కి ముందు ఒక ఎలక్టెడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇరాన్లో ఉన్నింది. దాన్ని కూలగొట్టింది అమెరికా. ఎందుకంటే అక్కడున్న ఆస్తులంతా జాతీయం చేసేసి అమెరికా క్యాపిటలిస్ట్ని అలో చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు అతన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన పహ్లవ్ కింగ్ అని తీసుకొచ్చారు. సో అతనికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి ఖొమైనీ వీళ్ళ ఇప్పుడున్న మొన్న చనిపోయిన ఖొమైనీ వాళ్ళ గురువు, ఆ ఖొమైనీ ఆధ్వర్యంలో 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అక్కడ గవర్నమెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి అమెరికాకి ఆ గవర్నమెంట్ మీద కోపం ఉంది. పక్కనున్న ఇరాకీ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ని రెచ్చగొడితే 8 ఏళ్ళు యుద్ధం చేయించారు. సద్దాం హుస్సేన్కి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఆయుధాల సప్లైస్ మొత్తం హెల్ప్ చేశారు. ఆ యుద్ధంలో గట్టిగా నిలబడింది ఇరాన్. 10 లక్షల మంది చనిపోయారు ఇరాన్లో, అయినా కూడా గట్టిగా నిలబడింది. అప్పటి నుంచి కూడా 79 నుంచి కూడా ఇరాన్ మీద ఆంక్షలు విధించి ఇరాన్ ఆర్థిక వ్యవస్థని గొంతు నొక్కేయడం అనేది అమెరికా చేసింది. ఒబామా 2015లో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేసాడు. మళ్ళీ ఇతను వచ్చాడు, ట్రంప్ వచ్చే మళ్ళీ ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆంక్షలు విధించాడు. సో ఇరాన్కి అమెరికాకి 50 ఏళ్ళ రైవలరీ ఉంది. మరోపక్క ఇజ్రాయిల్, ఇరాన్ ఏకైక పెద్ద శత్రువు ఇజ్రాయిల్కి ఇరానే. ఎందుకంటే ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పాటు అవ్వాలి, మిగతా ప్రాంతాలని ఆక్యుపై చేసుకోవాలి. ఇటు పాలస్తీనా, ఇటు సిరియా, ఇటు లెబనాను, ఈ ప్రాంతాలంతా ఆక్యుపై చేసుకొని అది విస్తరించాలి. దానికి గట్టిగా ఎదురు నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నది ఇరాన్ ఒకటే. అందుకని ఇరాన్ వీక్ చేయాలి. సో ఇజ్రాయెల్, అమెరికా రెండు ఒకే గోల్ ఉన్న ఇవి, ఒకే ఎనిమి వాళ్ళకి. సో అలాగా ఇప్పుడు ఇజ్రాయెల్ తరపున ట్రంప్ ఇరాన్ మీద దాడి చేశాడు. అప్పటి నుంచి ఇరాన్ ఏంటంటే దృఢంగా నిలబడింది, ఎవరు ఊహించలేదు, చాలా స్ట్రాంగ్గా నిలబడింది. రెండోది, ఇరాన్ చేతికి ఒక కొత్త ఆయుధం దొరికింది, దాని పేరే హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. దాని నుంచి 20% ప్రపంచ ఆయిల్లో 20% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది, 20% గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి ఇరాన్కి వచ్చింది. దీన్ని ఎలా చేయాలో ట్రంప్కి దిక్కుదోచగా, ట్రంప్కి ఎన్నికలు వస్తున్నాయి నవంబర్లో, అక్కడ పరుగు పోయింది ఆల్రెడీ ప్రజల్లో. ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ బాగాలేదు. ప్రపంచంలో కూడా ట్రంప్కి ఎక్కడ మద్దతు లేదు. అతని ఏలియన్ పార్ట్నర్స్గా అలియన్స్గా ఉంటున్న యూరప్ దేశాలన్నీ కూడా దూరమైనాయి. సో అందరూ కూడా ఇరాన్ వారిని వ్యతిరేకిస్తున్నారు. మరోపక్క చైనా, రష్యాలు బలపడే అవకాశం కనబడుతుంది. వీటన్నిటిలో నుంచి ట్రంప్ ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలనుకున్నాడు. ఇరాన్కి కూడా ఒప్పందం అవసరం, ఎందుకంటే ఇరాన్ వాళ్ళు దాదాపు 3,000 మందికి పైన చనిపోయారు, కొన్ని వేల మంది గాయపడ్డారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ వనరులు అన్నీ కూడా నాశనమైనాయి. దాంతో వాళ్ళు కూడా ఒప్పందం చేసుకోవాలి, ఇద్దరికి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఓయూ అనేది ఒకటి కుదిరింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, 14 పాయింట్లతో. అందులో ఫస్ట్ క్లాజ్ ఏంటంటే యుద్ధం ఆపాలి, అన్ని వైపులా ఆపాలి, లెబనాన్లో కూడా ఆపాలి. ఎందుకంటే ఇజ్రాయిల్ లెబనాన్లో యుద్ధం ఆపట్లేదు. సో అనేది చేసుకొని దానికి అనుగుణంగా అమెరికా ఆంక్షలు ఎత్తేసింది ఇరాన్ మీద. అలాగే అక్కడున్న బ్లాకేడ్ను కూడా తొలగించేసింది. ఇరాన్ షిప్పులు ఈజీగా బయటకు వెళ్తున్నాయి. అదే టైంలో ఇరాన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేసింది, అన్ని షిప్పులు కూడా వెళ్ళొచ్చు అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి ఏంటంటే అక్కడ నెతన్యాహుకి అక్టోబర్లో ఎన్నికలు వస్తున్నాయి. నెతన్యాహు 3 కేసుల్లో ట్రయల్ జరుగుతోంది. అతని మీద నేరం బాగా గట్టి ఆధారాలు ఉన్నాయి, అతను జైలుకి పోయే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. దాదాపు 13 దేశాలు అతన్ని నేరస్తుడిగా డిక్లేర్ చేశాయి. సో ఈ నేపథ్యంలో అతను మీద ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే అతనిది కోయిలేషన్ గవర్నమెంటు. అతని గవర్నమెంట్లో ఉండే మంత్రులే తీవ్రంగా అమెరికాని వ్యతిరేకిస్తున్నారు. లెబనాన్ని దహించి వేస్తాం. ఒక తల్లి అంటే ఒక ఇజ్రాయెల్ తల్లి కన్నీరు గారిస్తే 1000 మంది లెబనాన్ తల్లులు కన్నీరు కార్చాలి. లెబనాన్ బర్న్ ఇన్ హెల్ అన్నట్టుగా వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు. సో ఈ ప్రెజర్ అంతా ఇతని మీద పడింది. మరోవైపు ప్రజాభిప్రాయం కూడా ఇజ్రాయెల్లో నెతన్యాహుకి వ్యతిరేకంగా ఉంది. మొన్న ఒక ఛానల్ కండక్ట్ చేసిన సర్వేలో 59% ప్రజలు మళ్ళీ నెతన్యాహు పోటీ చేయకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో నెతన్యాహుకి ఏంటంటే ఈ డీల్ ఏమాత్రం ఇష్టం లేదు. ఇరాన్ బలపడుతుంది ఈ డీల్ వల్ల. ఇరాన్ బలపడితే ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంటుంది. అందుకని నెతన్యాహు ఈ డీల్ని జరగనీయకుండా చేయాలంటే లెబనాన్ మీద దాడులు చేస్తుంటే ఇరాను చర్చలకి రాదు అని తెలుసు కాబట్టి లెబనాన్ మీద దాడుల్ని పెంచాడు. నిన్న కూడా లెబనాన్లో దాదాపు 16 మంది చనిపోయారు. ఇప్పటి వరకు లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4057 మంది చనిపోయారు, 12,121 మంది గాయపడ్డారు, 10 లక్షల మంది పైన లెబనాన్లో నిరాశ్రయులయ్యారు. సో అందుకని ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే దీనికి ప్రతీకారంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నట్టు నిన్న వాళ్ళ ఐఆర్జీసీ ప్రకటించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో అది ప్రకటించింది. యాక్చువల్గా అయితే స్విట్జర్లాండ్లో మొన్నే చర్చలు మొదలవ్వాలి, 2 రోజులు ఆలస్యమైంది. అయితే ఈరోజు చర్చలు అయితే మొదలైనాయి అక్కడ. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే మేము చర్చలకు రాలేదు స్విట్జర్లాండ్కి, మేము ఈ కండిషన్ని అమలు చేస్తేనే చర్చలకు వస్తాము అని చెప్పడానికి వచ్చాము, ముఖాముఖి తేల్చుకుందామని జేడీ వ్యాన్స్తో వచ్చాము అనేది ఇరాన్ చెప్తుంది. జేడీ వ్యాన్స్ ఏం చెప్తున్నా అంటే లెబనాన్ ఇష్యూ సాల్వ్ అవుతుంది, అట్లాగే ఇది కూడా హార్మోజ్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుందని నేను హోప్తో వెళ్తున్నానని ఆయన చెప్పాడు. సో ఈరోజు స్విట్జర్లాండ్లో అయితే స్టార్ట్ అయింది. ఇటు మధ్యవర్తులుగా ఉన్న పాకిస్తాను, ఖతారు సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి ఇజ్రాయెల్ని అమెరికా కంట్రోల్ చేస్తేనే హార్మూజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇజ్రాయెల్ని కంట్రోల్ అమెరికా చేయగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. చేయగలదు అనుకుంటే, కానీ అనుకోలేను వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ లాబీ అపెక్కనుంది. ఇజ్రాయెల్ లాబీ చాలా బలమైంది అమెరికాలో. ఆ లాబీని ఎదిరించి ఏ ప్రెసిడెంట్ కూడా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ట్రంప్ చేసే పరిస్థితి లేదు. ఊరికే అప్పుడప్పుడు ఇజ్రాయెల్ని నిందించవచ్చు, లేకపోతే బుద్ధి ఉందా లేదా మీరు జాగ్రత్తగా ఉండండి, బిహేవ్ చేయండి అలా మాట్లాడచ్చు తప్ప యాక్షన్స్లో, మాటల్లో లాభం లేదు కదా. యాక్షన్స్ అంటే ఏంటి? $4 బిలియన్ ఈ అమెరికా ఎవ్రీ ఇయర్ ఇజ్రాయెల్కి డిఫెన్స్ బడ్జెట్కి ఇస్తుంది. దాంతోపాటు అనేక రకాల హెల్ప్ చేస్తుంది. డిప్లొమాటిక్గా ఎక్కడ ఇంటర్నేషనల్ కోర్టు కానీ ఏమన్నా జరిగినా కూడా ఇజ్రాయెల్ వైపు అమెరికా గట్టిగా నిలబడింది. ఆయన జేడీ వ్యాన్స్ చెప్పినట్టు ప్రపంచంలోనే రిలయబుల్ ఫ్రెండ్ ఎవరంటే అమెరికానే ఇజ్రాయెల్కి. అటువంటిది అమెరికా అనుకుంటే ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయగలదు, కానీ అమెరికా అనుకోదు. సో అమెరికా అనుకోకపోతే ఇజ్రాయెల్ ఆపదు, ఇజ్రాయెల్ ఆపకపోతే ఇరాన్ హార్మోజ్ జల్సిందని ఓపెన్ చేయకపోతే మళ్ళీ యుద్ధ వాతావరణమే ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుంది. ఇండియా మీద ఆల్రెడీ ఇప్పుడు 4-5 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచారు, మళ్ళీ పెరుగుతాయి. గ్యాస్ పెంచారు. ఇది ఇంకా ఈ రెండింటిని పెంచడం వల్ల మిగతా నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా ఆల్రెడీ పెరిగిపోయినాయి మనకి. ఇది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ గోల్డ్, సిల్వర్ దారుణంగా పడిపోయినాయి. స్టాక్ మార్కెట్ దారుణంగా ఉంది. సో మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఇంకా మారిపోయే అవకాశం వెళ్ళే కనిపిస్తుంది. యుద్ధం ఇప్పుడిప్పుడు అంతమయ్యేట్టుగా మాత్రం కనబడటం లేదు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తే తప్ప, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి ఆపేసి సౌత్ లెబనాన్లో ఉన్న తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటే తప్ప ఇరాన్ చర్చలకు ముందుకెళ్ళే అవకాశం కనబడలేదు. మరి ఇది అమెరికా చేయగలుగుతుందా అంటే దానికైతే అవసరం ఉంది, ట్రంప్కి అయితే అవసరం ఉంది. డీల్ ఓకే కావాలని అవసరం ఉంది. టెంపరీగా భంగపడో బాధపడో ముందు ఎలక్షన్ల వరకు గమ్మునుంటారా బాబు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ అటాక్ చేద్దాం ఇరాన్ని అని ట్రంప్ చేయొచ్చు. ఇరాన్కి కూడా తెలుసు, ఇరాన్ ఎప్పుడు కల్లో కూడా ట్రంప్ని నమ్మదు. కానీ వాళ్ళకు కూడా తక్షణం ఊపిరి పీల్చుకోవడానికి కొంత టైం కావాలి. మళ్ళీ వాళ్ళకి గ్యాప్ వస్తే మళ్ళీ వాళ్ళు ఆయుధాలు రెడీ చేసుకుంటారు, ఎకనామీని కొంత గాడిలో పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కూడా యుద్ధానికి ప్రిపేర్ అవుతారు. సో యుద్ధం అనేది ఒకవేళ ఆగినా కూడా
టెంపరీగా ఆగాలి తప్ప పర్మనెంట్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అనేది ఆగే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.